ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ రికార్డు ధర పలికారు. పంత్ను 27 కోట్లకు లక్నో కొనుగోలు చేయగా అయ్యర్ను 26.75 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన వీరిద్దరు టీమిండియన్ బ్యాటిల్ కావడమే విశేషం. భారత్లో మొదటి హైడ్రోజన్ రైలు డిసెంబర్లో పట్టాలెక్కనుంది. ఈ రైలును హర్యానాలో 90 కిలోమీటర్ల దూరం కలిగిన జింద్ సోనిపట్ మధ్య నడపనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 26న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తుంది. యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ లిమిట్ను పెంచుతూ ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు చిన్న పేమెంట్స్కు మాత్రమే యూపీఐ 123 పే, యూపీఐ లైట్ వ్యాలెట్ను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు వాటి లిమిట్ను పెంచడం వల్ల వేలల్లో బిల్లును కూడా సింపుల్గా సెండ్ చేయొచ్చు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అలాగే యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ శతకాలతో చెలరేగారు.